కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో 13వ ఫ్లోర్ లో ఇప్పుడు ఏదైతే ఒక మహిళ చనిపోయింది, 45 సంవత్సరాల వరకు ఉంటే ఆమెకి 40 ఇయర్స్ ప్లస్ ఉన్న మహిళ, జార్ఖండ్ నుంచి వచ్చిన ఇంట్లో వంట కోసం వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్ తీసుకొని తలకా మీద కొట్టి చంపేసి ఏదైతే బంగారు నగలు అవన్నీ దోచుకొని పోవడం జరిగింది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందంటే మీరు చూడొచ్చు, అక్కడ 13-14 ఫ్లోర్ లో రేణు అగర్వాల్ ఉంటారు, 14వ ఫ్లోర్ లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఒక జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి వంట పని చేస్తూ ఉంటాడంట. అయితే ఆ వంట పని చేసే వ్యక్తి బాగా చేస్తున్నాడని చెప్పేసి కింద 13వ ఫ్లోర్ లో ఉన్న రేణు అగర్వాల్ కూడా నాకు కూడా ఒక పని మనిషిని చూడండి అని అడగడంతో వాళ్ళ రిలేటివ్స్ ఆ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ వ్యక్తికి చెప్పారు. అతను ఏం చేశాడంటే ఆ రేణు అగర్వాల్ ఇంటి కోసం అని చెప్పేసి ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించడం జరిగింది. గత 8 రోజుల నుంచి అయితే 11 రోజుల క్రితం అయితే ఆయన పనిలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ ఏం చేయాలి ఏంది అనేది. ఏదైతే రేణు అగర్వాల్ చనిపోయిందో, రేణు అగర్వాల్ హస్బెండ్ వేరే దగ్గర ఉంటారు, షాప్ దగ్గర ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా వేరే దగ్గర చదువుకోవడం జరుగుతుంది, ఆమె ఒక్కతే ఉంటుందంట దాంట్లో. వీళ్ళిద్దరు ఎవరైతే 14వ ఫ్లోర్ లో ఉన్న రేణు అగర్వాల్ వాళ్ళ రిలేటివ్స్ లో ఇంట్లో పనిచేస్తున్న వాడు సేమ్ జార్ఖండ్ సంబంధించినోడే, వాడి విలేజ్ వీడిది కూడా కొత్తగా వచ్చిన 11 రోజుల కింద, వాడు కూడా జార్ఖండ్ సంబంధించిన సేమ్ విలేజ్. ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారు. రేణు అగర్వాల్ దగ్గర చాలా నగలు బంగారం ఉంటుంది చూసిన వీళ్ళు ఆ సొమ్మంతా కాజేసి జార్ఖండ్ పరారవ్వాలని ప్లాన్ చేసి 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రేణు అగర్వాల్ ఇంట్లో. రిలేటివ్స్ ఇంట్లో వాడే తీసుకొచ్చిండు వాడి ఫ్రెండ్ని కూడా. వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి రేణు అగర్వాల్ చిత్రహింసలు చేసి కట్టేసి, ఏదైతే లాకర్ ఉందో లాకర్ తాళం ఇయ్యలేదు వాళ్ళు, లాకర్ తాళం ఇయ్యకపోయేసరికి కట్టేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్తో బలంగా తల మీద కొట్టి చంపేయడం జరిగింది. చంపేసి చిత్రహింసలు పెట్టి, ఆమె ఎప్పటికీ లాకర్ తాళం ఇయ్యలేదు అయినా సరే చిత్రహింసలు పెట్టి కట్టేసి ఆ కుక్కర్ పెట్టి తలగా వలకొట్టి నానా రచ్చ చేసి ఆమెను చంపేసి అన్ని ఏదైతే సామాన్ ఉందో, ఏదైతే బంగారం ఉందో, డబ్బు ఉందో అదంతా చదురుకొని అవన్నీ తీసుకొని వెళ్ళడం సీసీ కెమెరాల దృశ్యాలు మీరు క్లియర్ గా చూడొచ్చు. సీసీ కెమెరా దృశ్యాలు కూడా మనకు బయటకు వచ్చినాయి, మన ఛానల్ ద్వారా దాన్ని టెలికాస్ట్ చేస్తున్నాము. క్లియర్ గా సీసీ కెమెరా ఫుటేజ్ లో క్లియర్ గా వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే ఓనర్ ఉన్నాడో రేణు అగర్వాల్ హస్బెండ్ ఉన్నాడో అతను యాక్టివా తీసుకునే పరారయ్యారు వాళ్ళు. దీనికోసం 5 బృందాలుగా పోలీసులు గాలింపులు అయితే మొదలు పెట్టారు. చూద్దాం అసలు గాలింపులు దీనికి సంబంధించి 5 బృందాలుగా పోలీసులు గాలింపు చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకుని ఏ క్షణమైనా పట్టుకోవచ్చు. ఇది జరగడం అనేది కూకట్పల్లి ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ఇలా జరగడం అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ అంటేనే చాలా సెక్యూర్ గా బతుకుతారు, కొంచెం డబ్బు గల్లోనే ఉంటారు, దీంట్లో నార్మల్ పీపుల్ ఉంటారు. చూడొచ్చు, రోడ్డు పక్కనే ఉంటుంది ఇది స్వాన్ లేక్ అనే అపార్ట్మెంట్. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే కూడా వచ్చారు, ఇప్పుడే మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్స్ లో అయితే ఇక్కడ ఉన్న స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో ఉన్న ప్రజలంతా కూడా గందరగోళానికి గురయ్యారు. ఏంది ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇలా చంపుతున్నారు అంటే, రేపు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చాలా భయపడుతున్నారు. చూద్దాం, పోలీసులు అయితే 5 బృందాలుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇది సీరియస్ గా తీసుకున్నారు కూకట్పల్లి పోలీసులు. ఎందుకంటే రోడ్డు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ఎంత సెక్యూర్ గా ఉండే ఇల్లు ఎలా జరిగిందంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏందనేది అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది. మొన్ననే చూసిన కూకట్పల్లిలోనే సహస్ర ఇష్యూ జరిగింది. సహస్ర ఇష్యూ అయిపోక ముందే మళ్ళీ ఇది వచ్చింది. ఈ కూకట్పల్లికి ఏం జరుగుతుంది, అసలు కూకట్పల్లిలో ఎందుకు జరుగుతుంది ఇలాంటి కేసులు? ఈ డిఎస్పీ గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు దీని గురించి. పోలీసులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడున్న ఏదైతే దీంట్లో దాదాపుగా 100 మంది నివసిస్తున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో. వీళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసు వాళ్ళు వచ్చి సర్ది చెప్పి భయాందోళన వద్దు, మేము పట్టుకుంటాము, నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చూసుకోవడానికి కొంత అయితే వాళ్ళు అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఎమ్మెల్యే వచ్చి మాట్లాడడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగింది. ఇక్కడ ఉన్న కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏందనేది. థ్యాంక్ యూ.